ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సులభంగా పద్మాసన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ విధంగా కాళ్ళు ముందుకు చాపుకొని రెండు చేతులు వెనకకు ఉంచి ఇలా కూర్చున్న తరువాత ఇప్పుడు రెండు చేతులు ఇలా పైకి తీసుకువచ్చి ముందుగా చేతులతో కుడి పాదం పట్టుకొని ఎడమ తొడభాగం పైకి ఇలా ఉంచుతాం. తరువాత ఎడమ పాదం పట్టుకొని కుడి తొడ పైకి వచ్చేలా చేస్తాం. ఇప్పుడు చిన్ ముద్రలో చేతులు ఇలా ఉంచి బొటనవేలు చూపుడు వేలు ఇలా ఒకదానిలో ఒకటి కలిపి మిగిలిన 3 వేళ్లను ముందుకు చాపుతాం. ఈ విధంగా ఇది ధ్యాన స్థితి. ఇలా నడుము భాగం 90 డిగ్రీస్ ఉంచి ఇలా పద్మాసన స్థితిలో ఉంటాము. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వలన మన ఊపిరితిత్తుల చివరి భాగాల వరకు శ్వాసక్రియ ఎంతో బాగా జరుగుతుంది. ఇలా శ్వాసక్రియ జరగడం వలన మన మనసు ఏకాగ్రత పెరుగుతుంది. ఈ పద్మాసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు నెమ్మదిగా పైకాలును ఈ విధంగా ముందుకు చాపుతాం. తర్వాత మరొక కాలును కూడా ఈ విధంగా ముందుకు చాపి రెండు చేతులు వెనుకకు పెట్టుకొని ఇలా విశ్రాంతి అయితే తీసుకుంటాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా పద్మాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.